కేదార్ మీడియా ముందు కూర్చొని, నా పేరు కేదార్, నా భార్య పేరు జగదాత్రి, మా ఇద్దరిని వజ్రపాటి కుటుంబం ఆదరించింది, అంతే తప్ప నాకు ఆ కుటుంబానికి ఏ సంబంధం లేదు. ఆ ఫ్లెక్సీ మేము వేయించలేదు. ఆ ఫ్లెక్సీకి నాకు ఏ సంబంధం లేదు. నేను వజ్రపాటి సుధాకర్ కన్న కొడుకుని కాదు, ఎటువంటి రక్త సంబంధం లేదు అని కేదార్ చెప్తూ ఉండగా సుధాకర్, కౌశికి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. యువరాజ్, నిషి, వైజయంతి సంతోషపడుతూ ఉంటారు. ఒక్క నిమిషం కళ్ళు తెరిచిన యువరాజ్, ఇదంతా కళ, ఇప్పుడు జరగబోయేది అదే కదా అని ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత మీడియా ముందు కేదార్, నా పేరు కేదార్, నాకు వజ్రపాటి కుటుంబానికి సంబంధం అని మాట పూర్తి చేయకముందే కేదార్ అని అంటూ జగదాత్రి కేదార్ చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్తుంది. ఆగు అని యువరాజ్ అంటున్నా కూడా వినకుండా కౌశికి ముందుకి లాక్కెళ్తుంది. నువ్వు ఎటువంటి సమాధానం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఎందుకు అని అక్కడున్న వాళ్ళు ప్రశ్నిస్తూ ఉండగా, ఈ ఫ్లెక్సీ ఎవరు వేయించారో, ఆఫీస్లో ఎవరు పెట్టారో మాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఎవరు? మీరే కదా అని కౌశికి అడుగుతుండగా, మాకు ఆ ఫ్లెక్సీకి ఏ సంబంధం లేదు వదినా అని జగదాత్రి చెప్పేస్తుంది. ముందు ఇదంతా తర్వాత మీడియా ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని యువరాజ్ అనగానే, బూచి అసలు సిస్టర్ ఎందుకు చెప్తుందో వినండి అని అంటూ ఉంటాడు. అప్పుడు జగదాత్రి, నువ్వు చెప్పు అంటుంది కౌశికి. ఈ ఫ్లెక్సీని ఎవరో స్వయంగా ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చి ఆఫీస్ రూమ్లో పెట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఎవరు చెప్పు, నిజంగా ఎవరు చేశారో చెప్పు అని కేదార్ కూడా నిలదీస్తుండగా వెనక్కి అడుగులు వేసి మేనేజర్ వైపు చూస్తూ, మేనేజర్ మీరు చెప్తారా నిజం, మమ్మల్ని చెప్పమంటారా అని అడుగుతూ ఉంటుంది. దాంతో నాకేం తెలీదు అని మేనేజర్ అంటూ ఉండగా, ఇదొక అబద్ధమా అని వైజయంతి అంటూ ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని యువరాజ్ అంటూ ఉండగా, ఆగు యువరాజ్ అని కౌశికి కోపంగా అని మేనేజర్ ముందుకు వెళ్ళి, చెప్పు ఏం చేశావు అని అడుగుతూ ఉండగా, ఏ సాక్ష్యాధారాలు లేనిది మేనేజర్ని ఎందుకు అనుమానిస్తున్నావు అని వైజయంతి అంటూ ఉంటుంది. అప్పుడు నాకే సంబంధం లేదు మేడం అని మేనేజర్ అంటూ ఉండగా, ఓహో అవునా, అటువంటప్పుడు ఈ బిల్ పైన నీ పేరు, నీ సంతకం, నీ ఫోన్ నెంబర్ ఎందుకున్నాయి అంటూ బిల్ని చూపిస్తుంది జగదాత్రి. ఒక బిల్ పైన ఏదో రాసి తీసుకొస్తే నమ్మేస్తారా అని వైజయంతి అంటూ ఉండగా, అవునా అత్తయ్య గారు అంటూ అక్కడ షాప్లో తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్ని వైజయంతికి చూపిస్తూ ఉంటుంది. అందులో షాప్ ఓనర్ ఇంకా ఈ మేనేజర్ ఉంటారు. ఫ్లెక్సీ ఆర్డర్ ఇవ్వడం, తీసుకురావడం అన్నీ క్లియర్గా ఉంటాయి. అది చూసి అందరూ అవక్కవుతారు. దాంతో నిజం బయటపడడంతో కౌశికి ఆ మేనేజర్ని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. చెప్పు, నా కుటుంబానికి ఇంత అన్యాయం చేయడానికి, నా కుటుంబం పరువు పోగొట్టడానికి నీకెంత ధైర్యం అని లాగిపెట్టి కొట్టి, బాబాయ్ మీడియాని పంపించేయండి, నువ్వు రా నా క్యాబిన్కి రా అని కౌశికి లోపలికి వెళ్తుంది. ఇక బూచి మీడియాను పంపించేయని సుధాకర్కి చెప్పి కేదార్ ముందుకు వెళ్ళి, మిమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా నాకు మాటలు రావట్లేదు అని అంటూ ఉండగా, లేదు మీరు అలా మాట్లాడకండి నాన్న అని అంటూ ఉండగా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీరు నా పరిస్థితుల్లో ఉండుంటే మమ్మల్ని అవమానించేవాళ్ళు కాదు, అనుమానించేవాళ్ళు కాదు అని అంటూ ఉండగా, మీ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా కూడా అలాగే చేస్తారు మావయ్య అని జగదాత్రి అంటుంటే, మా దృష్టిలో మీరు ఎప్పుడు ఆ స్థితిలో ఉంటారు నాన్న అని కేదార్ చెప్తూ ఉంటాడు. బాధగా వెళ్ళిపోతాడు సుధాకర్. క్యాబిన్కి వచ్చిన మేనేజర్ని కౌశికి కొడుతూ ఉంటుంది, రెండు చెంపలు వాయిస్తూ, నీ చేత ఈ పని ఎవరు చేయించారో చెప్పు అంటుండగా, యువరాజ్ మేడం అని ఒప్పేసుకుంటాడు మేనేజర్. ఏంటి అబద్ధం చెప్తున్నావు కదా, దివ్యాంక ఇలా చేసి యువరాజ్ పేరు చెప్పమందా అని ఇంకా కూడా నమ్మకుండా నిలదీస్తూ ఉంటుంది కౌశికి. లేదు మేడం అని మేనేజర్ చెప్పగా, ఇక కౌశికి లాగిపెట్టి మళ్ళీ ఒకటి కొడుతుంది మేనేజర్ని. దాంతో కింద పడిపోతాడు. తన తలకి కబ్బోర్డ్ తగలగానే స్పృహ తప్పిపోతాడు. ఇక భయంగా అక్కడే కింద కూలపడి మొబైల్ తీసుకొని జగదాత్రికి కాల్ చేసి, ఎవరితో ఏమీ మాట్లాడకుండా మీరిద్దరు మాత్రమే లోపలికి రండి అని చెప్తుంది కౌశికి. ఏమైంది వదిన అంటూ వాళ్ళు లోపలికి రాగానే కింద పడిపోయి ఉన్న మేనేజర్ని చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఏమైంది అని జగదాత్రి అడుగుతూ ఉండగా,
2 దెబ్బలు కొట్టానంతే, స్పృహ తప్పి పడిపోయాడు అని అంటుంది కౌశికి. చచ్చిపోయాడా అని కేదార్ అడుగుతుండగా తెలీదు, భయంగా నేను దగ్గరికి కూడా వెళ్ళలేను అంటుంది కౌశికి. నేను చూస్తానక్క అంటూ కేదార్ పల్స్, శ్వాస, హార్ట్ బీట్ అన్నీ చెక్ చేసి స్పృహ తప్పిపోయాడు అంతే అక్క అని అంటూ ఉంటాడు కేదార్. ఇక హాస్పిటల్కి తీసుకెళ్దాం, చిన్న కంప్లైంట్ ఇస్తే కూడా సరిపోతుంది అని అంటూ మేనేజర్ని వాళ్ళిద్దరూ బయటికి తీసుకెళ్ళగా ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటారు. తప్పు చేసినందుకు ఒక దెబ్బ కొడితే స్పృహ తప్పి పడిపోయాడు అంటూ జగదాత్రి చెప్పగా చచ్చిపోయాడా అని నిషి, వైజయంతి, యువరాజ్ అంటూ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే మన కుటుంబానికి కేసు చుట్టుకుంటుంది అంటుంది నిషి. మీకేమైనా పిచ్చా, స్పృహ కోల్పోయాడని చెప్తుంటే మళ్ళీ ఎందుకు అలా అంటున్నారు అని అంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, జరగండి అని హాస్పిటల్కి కారులో తీసుకెళ్తూ ఉంటారు. ఇక కౌశికి టెన్షన్ పడుతుండగా ఏం కాదక్క అని కేదార్ ధైర్యం చెప్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్ రావడంతో మేనేజర్ స్పృహలోకి వస్తాడు. ఇక దాంతో అందరూ దిగుతారు. ఇక కౌశికి కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటాడు మేనేజర్. క్షమించండి మేడం అని అనగానే, నువ్వు ఇన్ని రోజులు నా కంపెనీలో పనిచేసావు కాబట్టి వదిలిపెడుతున్నా అని అంటూ ఉండగా, ఇంకెప్పుడు మీ మాట తప్ప ఎవరి మాట వినను అంటాడు మేనేజర్. అప్పుడు, ఇంకా నా కంపెనీలో జాబ్ చేస్తాననుకుంటున్నావా నువ్వు? నేను మళ్ళీ కంపెనీకి వచ్చేసరికి నీ థింగ్స్ అక్కడేమీ ఉండొద్దు అని అంటూ కౌశికి, జగదాత్రి, కేదార్ కోపంగా చెప్పి వెళ్ళిపోతారు. మేనేజర్ అక్కడే నిలబడిపోతాడు. బెడ్రూమ్లోకి వెళ్ళిన యువరాజ్ కోపంగా అన్నీ విసిరేస్తూ ఉండగా నిషి కూడా కోపగించుకుంటుంది. ఏ ప్లాన్ చేసినా కూడా అన్నీ బెడిసి కొడుతున్నాయి అంటాడు యువరాజ్. అప్పుడే కాచి వచ్చి చు అన్నీ రివర్స్ అవుతున్నాయా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నావు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నిషి అడుగుతుండగా, నేను వాళ్ళ పార్టీ కాదు, మీ పార్టీ కాదు, ఎటు లాభం ఉంటే అటు వెళ్తాను అంతే. వాళ్ళు మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు, మీరు దూరం చేసుకుంటున్నారు. మీరేదో చేస్తారు, ఆస్తిలో ఒక వాటా తగ్గుతుంది అనుకుంటుంటే మీరేం చెయ్యట్లేదు అంటుంది కాచి. ఆ మాటలు చెప్పేవాడు కాదు యువరాజ్, నేను చూసుకుంటా అని అంటాడు యువరాజ్. అప్పుడు కాచి, అక్క మిమ్మల్ని రమ్మంటుంది, చాలాసేపు కనబడకపోతే అనుమానం వస్తుంది అంటూ కాచి చెప్తుండగా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అంటాడు యువరాజ్. ఇక ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి జగదాత్రి, కేదార్లని ఇంటి నుండి గెంటేయాలి అని యువరాజ్ నిషి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఏం జరగనుంది? ఆ మేనేజర్ కేసు ఏదైనా కౌశికి మెడకు చుట్టుకోనుందా? జగదాత్రి ఏం చేయనుంది? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.